time. Everything comes to me in perfect time. I am happy. I am happy. I am healthy. I am healthy. I am wealthy. I am wealthy. I am divine. I am divine. Everything comes to me perfect time. Everything comes to me in perfect time. Yes. I am thankful for my blessings. I am thankful for my blessings. Thankful for my blessing. I am I thankful for a beautiful life. am thankful for a beautiful life. I am thankful for every moment. I am thankful for every moment. I am thankful for a beautiful day. I am thankful for a beautiful day. I am thankful for my perfect health. I am thankful for my perfect health. I am thankful for my friends and colleagues. I am thankful for my friends and colleagues. I am thankful for my beautiful family. I am thankful for my beautiful family. I am thankful for a beautiful home. I'm thankful for beautiful home. Thank you, universe. Thank you, universe. Thank you, money. Thank you, money. Thank you, myself. Thank you, myself. Yes, I am money magnet. I am money magnet. I am a money magnet. I am a money magnet. I am abundance. I am abundant. I am abundance. I am abundant. I am receiving good news. I am receiving good news. Today I am receiving good news at 10:30 a.m. Good day, good news. Today I am receiving good news. Today I am receiving I am good receiving good news. news. Good news. Today I am receiving good news. Today I am Good receiving news. good news. Yes, Today I హ్యాపీగా am receiving good news. హ్యాపీగా బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ఓకే. ఎస్ కళ్ళు ఓపెన్ చేసి వెరీ గుడ్ వెరీ గుడ్ హే రెండు చేతులు పైకి వెరీ గుడ్ వెరీ గుడ్ హే ఆపోజిట్ వెరీ గుడ్ హే మిమ్మల్ని తంబు మీ వైపు రావాలి. ఎస్ హ్యాపీగా ఆనందంగా సంతోషంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి 100% యూనివర్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది సార్. ఓకే. మీకు ఏదైనా బాధ వచ్చినా మీ ఫీలింగ్స్ డౌన్ ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయినా వెరీ గుడ్ హే చేసుకోండి. 100% రిజల్ట్స్ ఉంటాయి. ఎస్ ఎస్ సార్. గ్రాటిట్యూడ్ రాసేయండి ఆనందంతో సంతోషంతో గ్రాటిట్యూడ్ రాయండి. మీకున్న వాటికి గ్రేట్గా ఫీల్ అవ్వండి సార్. తృప్తి పడండి. ఉన్న వాటికి గ్రేట్గా ఫీల్ అవ్వండి. హెల్త్ వెల్త్ రిలేషన్షిప్ కెరీర్. ఎస్ వీడియోస్ ఆన్ చేసుకోండి. దేవి ప్రసాద్ సార్, ప్రదీప్ ముఖ, రాము గారు, రవి. ఉన్న వాటికి గ్రేట్గా ఫీల్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మై హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ మై మనీ. థ్యాంక్ యూ సో Sir, మచ్. I'm journey, sir. That's why I'm ఓకే going ఓకే. to book, sir. Journey. ఎస్ ఈరోజు క్రియేషన్ బుక్ రాపిస్తాను. కంపల్సరీగా రాయాలి డైలీ ప్రతిరోజు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మై గురూస్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్యామిలీ మెంబర్స్. మీకున్న వాటికి ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పండి. ఒక 10 వాటికి థ్యాంక్ యూ చెప్పండి. ఎస్ మీ దగ్గర ఉన్న వస్తువులకు కూడా థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై మొబైల్. థ్యాంక్ యూ మై చైర్ అండ్ టేబుల్. థ్యాంక్ యూ మై బైక్. గ్రాటిట్యూడ్గా ఫీల్ అవ్వాలి. కృతజ్ఞత చెప్పండి. మీ దగ్గర ఉన్న వాటికి గ్రేట్గా ఫీల్ అవ్వండి. హ్యాపీ కనెక్షన్తో రాసుకోండి. గ్రాటిట్యూడ్ రాసిన వాళ్ళు మీ గోల్ తీసుకోండి. మీ గోల్
అయిపోయినట్టు మనసులో ఊహించుకోండి. ఇమాజిన్ చేసుకుని రాసుకోండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఇమాజిన్ రాకపోతే కళ్ళు మూసుకొని ఆ గోల్ రిసీవ్ అయినట్టుగా విజువలైజ్ చేసుకొని మీ గోల్ రాసుకోండి. కళ్ళు మూసుకుని మీ గోల్ విజువలైజ్ చేసుకోండి. 2-3 లైన్స్లు రాసేయండి. ఎప్పటి లోపల మీకు గోల్ కావాలి, ఎంత కావాలి, ఎందుకోసం కావాలి, క్లారిటీగా రాసేయండి. గోల్ రీచ్ అయిన తర్వాత ఏం చేయాలనుకున్నారు, హ్యాపీ ఫీలింగ్స్తో రాయండి. సంతోషంతో ప్రజెంట్ మూమెంట్లో ఉండి రాయండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 3 టైమ్స్ రాసేయండి మనస్ఫూర్తిగా. గుడ్ కనెక్షన్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 హ్యాపీ ఫీలింగ్స్తో. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 రాసేయండి. రాసిన తర్వాత వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. వాటర్ గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఎస్, 2 అరచేతుల మధ్యలో పెట్టుకొని మీ తల కొంచెం పైకి ఎత్తండి. తల కొంచెం పైకి ఎత్తి ఎస్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, ఈ లైఫ్ ఇచ్చినందుకు యూనివర్స్ థ్యాంక్ యూ చెప్పండి. ఓకే, గ్రాటిట్యూడ్ మీరు ఇందాక రాసుకున్నారు కదా, ఏదైతే గ్రాటిట్యూడ్ రాసుకున్నారో వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోండి. థ్యాంక్ యూ గురూస్, థ్యాంక్ యూ పేరెంట్స్, థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, థ్యాంక్ యూ మై జాబ్, థ్యాంక్ యూ మై బిజినెస్. మీ గోల్ని ఒక్కసారి ఊహించుకోండి. మీ గోల్ ఇందాక రాశారు కదా, ఏదైతే రాశారో ఆ గోల్ ఒక్కసారి ఊహించుకోండి. జరిగిపోయినట్లు, అయిపోయినట్టు ఇమాజినేషన్ చేసుకోండి. ఎస్, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఒక్కసారి గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఒకసారి గుడ్ కనెక్షన్ తీసుకోండి. యూనివర్స్ నుంచి, డివైన్ ఎనర్జీ నుంచి, కాస్మిక్ ఎనర్జీ మీ వాటర్లో ఫిల్ అవుతున్నట్టు గుడ్ కనెక్షన్ తీసుకోండి. యూనివర్స్ నుంచి ఒక డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీ గ్లాస్లో ఫిల్ అవుతున్నట్టు తీసుకోండి. వాటర్కి రిసీవింగ్ పవర్ ఎక్కువగా ఉంటుంది. మీరు ఏదైతే చెప్తారో అది రిసీవ్ చేసుకుంటుంది. ఎస్, యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ అయినట్టు భావించండి. ఎస్, ఇంకా మనకి న్యూ ఇయర్ 29 డేస్ మాత్రమే ఉంది. ఈరోజు 2nd డేట్ ఆల్రెడీ. అవునా కదా, మీ గోల్ రీచ్ అవ్వడానికి దగ్గరగా పడుతున్నాయి. మీరు December 31 లోపల గోల్ సెట్ చేసుకుంటే ఇంకా గోల్ రీచ్ అవ్వడానికి తక్కువ సమయం ఉంది అని భావించండి. ఐ వెల్కమ్ ఏ ఇయర్ వేర్ మై డ్రీమ్స్ కమ్స్ ట్రూ. చెప్పండి, ఐ వెల్కమ్ ఏ ఇయర్ వేర్ మై డ్రీమ్స్ కమ్స్ ట్రూ. మై వెల్త్ మల్టిప్లైస్ యాజ్ దిస్ ఇయర్ ఎండ్స్. మై వెల్త్ మల్టిప్లైస్ యాజ్ దిస్ ఇయర్ ఎండ్స్. ఇయర్ ఎండ్ లోపల మీ వెల్త్ డబల్ అవ్వాలి. ఎస్, ఐ బిల్డ్ ఏ లైఫ్ ఫిల్డ్ విత్ రిచెస్. ఐ బిల్డ్ ఏ లైఫ్ ఫిల్డ్ విత్ రిచెస్. ఇమాజిన్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి అఫర్మేషన్ ఇమాజినేషన్ చేసుకోండి. ఐ ఓన్ ది కీ టు ఎండ్లెస్ వెల్త్. ఐ ఓన్ ది కీ టు ఎండ్లెస్ వెల్త్. ఇన్ 2025 ఆల్ మై డిజైర్స్ బికమ్ రియాలిటీ. ఇన్ 2025 ఆల్ మై డిజైర్స్ బికమ్స్ రియాలిటీ. నేను అనుకున్నవన్నీ 2025లో రియల్గా కనిపిస్తాయి, రియల్గా జరుగుతాయి.
Money comes to me easily and effortlessly. Money comes to me easily and effortlessly. I dominate wealth. I dominate wealth. My wealth creates freedom. మై వెల్త్ క్రియేట్స్ ఫ్రీడమ్. మీ వెల్త్ ద్వారా మీరు ఆర్థిక స్వేచ్ఛగా ఉంటారు అని ఊహించుకోండి. మనీ చూజెస్ మీ ఇన్ ద కమ్స్ టు మీ. మనీ చూజెస్ మీ ఇన్ ద క్రౌడ్ అండ్ కమ్స్ టు మీ. ఐ ఆమ్ వర్తీ ఫర్ లగ్జరీ లైఫ్ స్టైల్. ఐ ఆమ్ వర్తీ ఆఫ్ ఏ లగ్జరీ లైఫ్ స్టైల్. ఐ ఆమ్ వర్తీ ఆఫ్ ఏ లగ్జరీ లైఫ్ స్టైల్. మీరు లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టు భావించండి. మనీ సీక్స్ మీ అవుట్. మనీ సీక్స్ మీ అవుట్. I am open to limitless and riches. I am open to limitless and riches. I am open to limitless and riches. I am successful person. I am a successful person. I am a successful person. I am the best. I am the best. I am the best. I can do anything. I can do anything. I can do anything. I am great. I am great. I am great. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, గ్రేట్గా ఫీల్ అవ్వండి. ఐ ఆమ్ ది గ్రేట్. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ. స్లోగా వాటర్ని కొంచెం కొంచెం రిసీవ్ చేసుకోండి. లోపలికి తీసుకోండి. యూనివర్స్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ప్రతి పాటికి పంపించండి, ఫీల్ అవ్వండి. కొంచెం కొంచెం సిప్ చేయండి. మీ బాడీలో ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివేట్ అవ్వాలి. రిలాక్స్, రిలాక్స్. ఎస్, ఎస్. వాటర్ని మీ ముందు పెట్టుకోండి. వాటర్ని మీ ముందు పెట్టి కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ధ్యాన ముద్రలో కావచ్చు, చిన్ముద్రలో కావచ్చు, కంఫర్టబుల్గా కూర్చోండి. వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. వెన్నెముక స్ట్రైట్ ఉండాలి. యూనివర్స్ ఎనర్జీ రిసీవ్ అవ్వడానికి మీ బ్యాక్ బోన్ స్ట్రైట్ ఉంటే సహస్రామ చక్రం నుంచి మీ మూలాధార చక్రం వరకు ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎప్పుడు మెడిటేషన్ చేసిన. ఓకే, రైట్. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసుకోండి. శ్వాసని గమనించండి. శ్వాసని ఫోర్స్ చేయవద్దు, అలాగని కంట్రోల్ చేయవద్దు, స్పీడ్గా చేయవద్దు. సో నార్మల్, న్యాచురల్ ప్రాసెస్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు పాజిటివ్ ఎనర్జీ మీ లోపలికి వస్తుంది. బ్రీత్ అవుట్, నెగిటివ్ ఎనర్జీ, ఒత్తిడి, స్ట్రెస్, బాధ, దుమ్ము అంతా బయటికి వెళ్తున్నట్టు ఫీల్ అవ్వండి బ్రీత్ అవుట్ చేసేటప్పుడు. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్. స్టమక్ ముందుకు వస్తుంది, అబ్జర్వ్ చేయండి. టేక్ ఏ బ్రీత్ అవుట్. స్టమక్ వెనకలికి వెళ్తుంది. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, అబ్జర్వ్ చేయండి. బ్రీత్ అవుట్. నార్మల్ శ్వాసక్రియను అబ్జర్వ్ చేయండి. ఎస్. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా కూర్చోండి. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్టు భావించండి. మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా ఒక శుభ్రమైన ప్రదేశంలో, అందమైన ప్లేసులో కూర్చున్నట్టు భావించండి. మీకు ఇష్టమైన ప్లేస్ ఒక పార్క్లో కావచ్చు, ఒక బీచ్లో కావచ్చు, మౌంటైన్ దగ్గర కావచ్చు, నదీ ప్రవాహం దగ్గర కావచ్చు. ఊహించుకోండి. ఎస్, మీరు విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నారు. 3 టైమ్స్ చెప్పుకోండి. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. యాక్సెప్ట్ చేయమని మీ బాడీకి చెప్పండి. నేను విశ్వశక్తితో కనెక్ట్ అవుతున్నాను. యాక్సెప్ట్ చేయమని మీ బాడీకి చెప్పండి. నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను. నేను అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరించగలుగుతున్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరించగలుగుతున్నాను. నా శరీరం అంతా ఒక శక్తి వలయంలో ఏర్పడుతుంది. నా శరీరం అంతా ఒక శక్తి వలయంలో ఏర్పడుతుంది. నా హృదయ స్థానంలో ఆ శక్తిని రిసీవ్ చేసుకున్నాను. నా హృదయ స్థానంలో ఆ శక్తిని రిసీవ్ చేసుకున్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను.
నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తూ అనంత శక్తిశాలిగా తయారవుతున్నాను. ఆ విశ్వశక్తిని పూర్తిగా నమ్ముతున్నాను. యూనివర్స్‌కి సరెండర్ అయిపోండి. ఆ విశ్వశక్తిని పూర్తిగా నమ్ముతున్నాను. ఐ యామ్ హావింగ్ యూనివర్స్ ఎనర్జీ. నేను విశ్వశక్తిని పూర్తిగా తీసుకున్నాను. నాలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేషన్ అయ్యాయి. నాలో ఉన్న 7 చక్రాస్ యాక్టివేషన్ అయ్యాయి. ఐ యామ్ పవర్‌ఫుల్ పర్సన్‌గా మారుతున్నాను. నేను స్ట్రాంగ్‌గా మారుతున్నాను. నా శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతూ ఉన్నాయి. ఇమాజిన్ చేసుకోండి. మీ శరీరంపై రంగురంగుల కిరణాలు పడుతున్నాయి. శక్తివంతునిగా తయారవుతున్నాను. నేను పూర్తిగా విశ్వశక్తిని స్వీకరిస్తున్నాను. ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నాను. నా పైన విశ్వశక్తి యొక్క తేజస్సు, డివైన్ ఎనర్జీ పడుతూ ఉంది. ఊహించుకోండి 2 కళ్ళ మధ్యన ఆజ్ఞాచక్రంపై ఒక తెల్లని కాంతి డివైన్ ఎనర్జీ పడుతున్నట్టు ఊహించుకోండి. డివైన్ ఎనర్జీ మీ మీద పడుతుంది. విశ్వశక్తి యొక్క తేజస్సు, డివైన్ ఎనర్జీ స్వీకరిస్తున్నాను. అనంతమైన విశ్వశక్తిని శరీర భాగాలన్నిటికీ పంపించేసేయండి. మీ శరీర భాగాలన్నిటికీ తల దగ్గర నుంచి మెడకి, చెస్ట్‌కి, స్టమక్, కాళ్ళు, చేతులు, వెన్నెముక, మీ శరీరంలో అన్ని భాగాలకి విశ్వశక్తిని పంపించేసేయండి. నా శరీరం చుట్టూ విశ్వశక్తి యొక్క తేజస్సు ఏర్పడింది. నా శరీరం చుట్టూ విశ్వశక్తి యొక్క తేజస్సు ఏర్పడింది. మీ శరీరంలో ఇప్పుడు డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్ రిలీజ్ చేసేస్తున్నాను. చెప్పండి. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్‌ని రిలీజ్ చేసేస్తున్నాను. నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్‌ని, వ్యర్థమైన మెమరీని రిలీజ్ చేసేస్తున్నాను. నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేసేస్తున్నాను చెప్పుకోండి. తెలిసి తెలక ఏమైనా తప్పులు చేసి ఉంటే నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్‌ని రిలీజ్ చేసేస్తున్నాను. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. నన్ను నేను సరిచేసుకుంటున్నాను. నన్ను నేను సరిచేసుకుంటున్నాను అని చెప్పుకోండి. యెస్. హ్యాపీ ఫీలింగ్స్‌తో మీ లైఫ్‌ని ఇప్పుడు క్రియేట్ చేసుకోండి. మీ లైఫ్ మారాలి అంటే నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. నేను చెప్పే ప్రతి మాట విజువలైజ్ చేసుకోండి. యెస్. ఇప్పుడొక మీ లైఫ్‌ని రాసుకోబోతున్నారు. స్క్రిప్టింగ్ అనుకోవచ్చు, జర్నల్ అనుకోవచ్చు. మీ లైఫ్‌ని హార్ట్ కనెక్షన్‌కి అవ్వండి. హార్ట్ కనెక్షన్ తీసుకోండి. ఏ బుక్‌లో అయినా పర్లేదు. ఏ పెన్నుతో అయినా పర్లేదు. మీకిష్టమైన బుక్, డైరీ తీసుకొని ర కూర్చోండి. ఫీలింగ్స్‌తో 100% ఫీలింగ్స్ తీసుకోండి. హ్యాపీగా కళ్ళు మూసుకొని రాసుకోండి. కళ్ళు మూసుకొని ఇమాజినేషన్ చేసుకోండి. ఇమాజినేషన్ ఒక బుక్ తీసుకున్నట్టు, ఓకే. ఒక బుక్ తీసుకున్నట్టు, ఓకే. మీకు నచ్చిన పెన్ను, మీ లైఫ్ క్రియేట్ చేస్తున్నారిప్పుడు. మీ లైఫ్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. హ్యాపీ ఫీలింగ్స్ తీసుకోండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. ఒక కాంతి మీ మీద గ్లో అవ్వాలి. ఒక కాంతి మీ హార్ట్ చక్ర గుండె దగ్గర ఒక వైట్ డివైన్ లైట్ మీ శరీరంలో ఉన్నట్టు భావించండి. వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. నేను అనుకున్నది వచ్చేస్తే ఎలా ఉంటుందో రాసుకోండి ఒకసారి. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఒకసారి క్రియేషన్ రాసుకోండి. మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఒకసారి ఊహించుకోండి మీరు. మీ లైఫ్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఒక సొంత ఇల్లు, సొంత కారు, ఒక సొంత బిజినెస్‌లో ఒక 10 మంది వర్కర్స్ ఉండి నేను మేనేజ్ చేసిస్తున్నాను. ఐయామ్ ఏ సక్సెస్‌ఫుల్ బిజినెస్ పర్సన్ అవ్వాలి అని హ్యాపీగా రాసుకోండి. ఊహించుకోండి. ఇమాజిన్ చేసుకోండి నేను చెప్పేది. యెస్. నేను అనుకున్నది వచ్చేస్తే ఎలా ఉంటానో రాసుకోండి. సో, వచ్చాక ఎలా ఉంటానో, ఎక్కడ ఉంటానో గూడా రాసుకోండి. ఇమాజిన్ చేసుకోండి. ఓకే. నేను బిజినెస్ సక్సెస్ అయ్యాను. వచ్చాక ఎక్కడ ఉంటాను, ఎలా ఉంటానో ఒక్కసారి ఊహించుకోండి. ఎలా ఫీల్ అవుతారో, మీరెలా ఫీల్ అవుతారో మాటల్లో చెప్పలేరు. ఇమాజిన్ చేసి చేసుకోండి. ఎవరెవరికి చెప్తారు? ఎవరెవరికి చెప్తారు? ఒక్కసారి రాసుకోండి. మీ మనసులోనే రాసుకోండి. ఎవరెవరికి చెప్తారు? సో, ఫోన్ చేస్తారా? మెసేజ్ చేస్తారా? డైరెక్ట్ కలుస్తారా? మీ పేరెంట్స్‌కా? మీ ఫ్రెండ్స్‌కా? మీ ఫ్యామిలీ మెంబర్స్‌కా? సో, ఊహించిన తర్వాత మీరు సక్సెస్ అయ్యారు. ఎవరికి చెప్పాలనుకున్నారు? మొట్టమొదటిసారిగా ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి చెప్పండి. ఎవరికి కలిసి చెబుతారు ఇంపార్టెంట్. మొట్టమొదట ఎవరికి చెప్తారు? కలిసేటప్పుడు ఏ డ్రెస్ వేసుకుంటారో ఊహించుకోండి. కలిసేటప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో ఊహించుకొని రాసుకోండి. ఏం తినాలి? మీరెక్కడైనా హోటల్‌లో కలిసారు. ఏం తినాలి? ఏం ఆర్డర్ చేయాలి? ముందుగానే ప్లాన్ చేసుకోండి. మీరు మంచి హోటల్‌లో కలిసారు. ఏ హోటల్‌లో కలవాలనేది ముందుగానే ప్లాన్ చేసుకోండి. అక్కడికొచ్చారు. మీకిష్టమైన వ్యక్తి, మీ ఫ్రెండ్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పేరెంట్స్, మీ బ్రదర్స్ తీసుకెళ్ళి వాళ్ళకిష్టమైంది, మీకిష్టమైంది ఆర్డర్ చేసుకున్నారు.
ఫోకస్గా. ఓకే, మంచి క్యాండిల్ లైట్లో ఉన్నట్టు ఊహించుకోండి. మంచి క్యాండిల్ లైట్లో ఉన్నట్టు మంచి మ్యూజిక్ పెట్టుకొని కళ్ళు మూసుకొని హ్యాపీ ఫీలింగ్తో ఊహించుకోండి. మీకు ఏం కావాలో మీ మనసుని క్వశ్చన్స్ రైట్ చేయండి. వై, నాకెందుకు కావాలి, నాకెందుకు మనీ కావాలి, నాకెందుకు హౌస్ కావాలి, క్వశ్చన్స్ రైట్ చేయండి. బేలీఫ్ మీద రాసుకున్నట్టు ఇమాజినేషన్ చేసుకోండి. బేలీఫ్ మీద మీ క్వశ్చన్స్ అయిపోయినట్టు ఇమాజినేషన్ రాసేసి కాల్చినట్టు ఊహించుకోండి. బేలీఫ్ కాలిపోతుంది, దగ్గరకు వస్తుంది, మీ చేతికి కూడా కాలుతుంది, వదిలేశారు, ప్లేట్లో పడిపోయింది. ఎస్, బేలీఫ్ అంతా కాలిపోయిన తర్వాత చేతిలో యాషన్ తీసుకొని యూనివర్స్లోకి వెళ్ళి ఊదేసేయండి, గాల్లో కలిపేసేయండి. మీ కోరికలు తొందరలో నెరవేరుతాయని నమ్మండి. 100% మీ కోరికలు తొందరలోనే నెరవేరుతాయని నమ్మండి. ఎస్, నేనేమైనా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసుంటే క్షమించు అని సెల్ఫ్కి చెప్పుకోండి ఒకసారి. సెల్ఫ్కి 5 times. మై సెల్ఫ్, ఐఎమ్ సారీ. మై సెల్ఫ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. లోపల నుంచి రావాలి వర్డ్స్. మై సెల్ఫ్, థ్యాంక్ యూ సో మచ్. మై సెల్ఫ్, ఐ లవ్ యూ. డియర్ స్వామి, ఐఎమ్ సో సారీ. డియర్ స్వామి, ప్లీజ్ ఫర్గివ్ మీ. డియర్ స్వామి, థ్యాంక్ యూ సో మచ్. డియర్ స్వామి, ఐ లవ్ యూ సో మచ్. మీ పేరు చెప్పుకోండి. ఐఎమ్ సారీ. మై సెల్ఫ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. ఫాస్ట్గా చెప్పండి, ఇష్టంతో, ఫీలింగ్తో చెప్పండి, లోపల నుంచి రావాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మనీకి కూడా ఒకసారి ఓపెన్ చేసుకోండి. డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. డియర్ మనీ, థ్యాంక్ యూ సో మచ్. డియర్ మనీ, ఐ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఎస్, మీరు డబ్బును మీ వైపుకి ఆకర్షించండి. మీరు మీ డబ్బును మీ వైపుకి ఆకర్షించండి. పూర్తిగా విశ్వశక్తి మీలో ప్రయాణిస్తుంది. మీలో ఇప్పుడు డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ ప్రయాణిస్తుంది. డబ్బును మీ వైపుకి ఆకర్షించండి. డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద. నేను ఈరోజు డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. నేను ఈరోజు ఈ డబ్బును కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నేను నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగా డబ్బును ఆకర్షిస్తున్నాను. ఎస్, మనీ విల్ ఫాల్ లైక్ రైన్ వాటర్ ఇన్ మై లైఫ్. నేను నాకు కావాల్సిన దానికంటే ఎక్కువగా ఆకర్షిస్తున్నాను. మీపైన డబ్బు వర్షంలో కురుస్తున్నట్టు ఇమాజినేషన్ చేసుకోండి. మీపైన డబ్బు వర్షంలో కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఎంత కావాలో అంత డబ్బు, నోట్ల కట్లు డబ్బులు మీ మీద పడుతున్నట్టు ఇమాజినేషన్ చేసుకోండి. డబ్బు వర్షం కురుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు తెలపండి. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. ఎంత కావాలో అంత మనీ తీసుకొని మీ లాకర్లో పెడుతున్నట్టు ఊహించుకోండి. లాకర్లో పెట్టేటప్పుడు కింద పడిపోతున్నాయి, సారీ చెప్పండి. సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మనీ. ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు, నీ గురించి దురుసుగా మాట్లాడాను, బాధ పెట్టుంటే క్షమించు, ప్లీజ్ ఫర్గివ్ మనీ. నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. నేను డబ్బును ప్రేమిస్తున్నాను, డబ్బు నన్ను ప్రేమిస్తుంది. థ్యాంక్ యూ మనీ, లవ్ యూ మనీ. ఐ రెస్పెక్ట్ మనీ, మనీ రెస్పెక్ట్ టు మీ. ఎస్, ఐ ఆమ్ రిచ్. చెప్పుకోండి మీకు మీరే. ఐ ఆమ్ రిచ్, ఐ ఆమ్ అబండెన్స్, ఐ ఆమ్ నెంబర్ 1, ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ ఏ గ్రేట్, ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్, ఐ ఆమ్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూస్, థ్యాంక్ యూ పేరెంట్స్. సృష్టికి, ప్రకృతికి ధన్యవాదాలు తెలపండి. మీ తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలపండి. యూనివర్స్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ కూడా ధన్యవాదాలు తెలపండి. ఇంతటి మహా అవకాశాన్ని ఇచ్చి కూర్చుని ఈ శక్తిని, మీ ఆరోగ్యము, మీ హెల్త్, మీ వెల్త్, మీ జాబ్, బిజినెస్ మంచిగా అవ్వడానికి తోడ్పడిన
జరాచర జీవ ప్రాణకోటికి ధన్యవాదాలు తెలపండి. ఎస్, తెలిసి తెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అని క్షమాపణ చెప్పండి. ఈ జన్మలు కావచ్చు, పూర్వ జన్మలు కావచ్చు, తెలిసి తెలియక ఏవైనా తప్పులు చేసి ఉంటే క్షమించు అని కోరండి మీ ఆత్మని. ఎస్, మీరు ఒక హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీలో ఉన్నారు. చాలా సంతోషంగా, ఆనందంగా గాల్లో తేలుతున్నట్టు ఊహించుకోండి. మీలో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఉంది. చాలా సంతోషంగా, ఆనందంగా గాల్లో తేలుతున్నట్టు ఊహించుకోండి. ఎస్, రెండు చేతులు రబ్ చేసుకుని మీ బాడీ మొత్తం టచ్ చేయండి. రెండు చేతులను రబ్ చేసి తలపై నుంచి మీ బాడీ మొత్తం టచ్ చేసుకోండి. ఎస్, మీ ఫ్యామిలీ మెంబర్స్ని, మీ చిల్డ్రన్స్ని బ్లెస్ చేయండి. మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్ని బ్లెస్ చేయండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీకు అబండెన్స్, ప్రాస్పరిటీ రావాలని దీవించుకోండి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. మీరేమనుకుంటున్నా అది ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. రెండు చేతులను మీ కళ్ళపై పెట్టుకోండి. రెండు చేతులు మీ కళ్ళపై పెట్టి మీ గోల్ విజువలైజ్ చేసుకోండి. డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, డ్రీమ్ బిజినెస్. మీరు ఎలా ఉండాలనుకున్నారో ఒక్క సెకండ్ ఊహించుకోండి. అలా ఉంటే ఎలా ఉంటారు, ఎలా ఉండాలనుకుంటానో ఒక్క సెకండ్ ఇమాజిన్ చేసుకోండి. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ మై సెల్ఫ్, థ్యాంక్ యూ యూనివర్స్. రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఎస్ సార్, ఎస్. క్రియేషన్ నేను ఈరోజు చేపించా కదా, మీరు ఒకసారి రాసేయండి. క్లాస్ తర్వాత రాసేసి వెళ్ళండి. నైట్ బిఫోర్ పడుకునే ముందు కూడా క్రియేషన్ రాయొచ్చు. ఎలా రాయాలని చెప్పాను. మీరు సక్సెస్ అయిన తర్వాత ఎలా ఉండాలో, ఎవరితో చెప్పాలనుకుంటున్నారో, ఎక్కడ చెప్పాలనుకుంటున్నారో, ఏ విధంగా చెప్పాలి, ఏ డ్రెస్లో వెళ్ళాలి, ఏ హోటల్లో కూర్చోవాలి, ఏది ఆర్డర్ చేయాలి, ఇట్లా క్రియేటివ్గా ఆలోచించండి. క్రియేషన్గా ఆలోచించి మీరు రాసుకోవచ్చు. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గానే ఆలోచించండి. అప్పుడైతేనే మీకు మిరాకిల్ జరుగుతాయి. ఎస్ సార్, క్రియేషన్ అంటాం, ఇది క్రియేటివ్గా రాసుకోవాలి. ఓకే, స్క్రిప్టింగ్ అనుకోవచ్చు, జర్నల్ కూడా అనొచ్చు దీన్ని. ఎస్, ఎలా అనిపించింది? బాగుంది స్వామి. ఈరోజు నా గోల్ రిసీవ్ అయినట్లు, మొత్తం అమౌంట్ తీసుకున్నట్లు మేము ఆ అమౌంట్ తీసుకుని ఫస్ట్ కోరిక మా డాడీకి చెప్పినట్లు బాగుంది స్వామి ఈరోజు అయితే. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరికి ఏమనిపించింది? కనెక్షన్. ఈరోజు ఈవినింగ్ క్లాస్ ఉంటాయి, సార్ అక్కడ మాట్లాడుతా అన్నారు. సో ఒకసారి మీకు ఎందుకు చెప్తున్నాను అంటే,